దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. కీర్తన 139 అధ్యాయం 8వ వచనం చదువుకుందాము. నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడనున్నావు. నేను పాతాళమందు పండుకొనను, నీవు అక్కడను ఉన్నావు. దేవుడెవరంటే సర్వాంతర్యామి, అంతటా ఉన్నవాడు, అన్నీ చూస్తున్నవాడు, అన్నీ చేయగలవాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అని దావీదు గ్రహించాడు. కాబట్టి ఈ 139 కీర్తన అంతటిలో దేవుని గొప్పతనాన్ని, ఆయన మహిమను వివరిస్తూ ధ్యానిస్తున్నాడు. తల్లి గర్భంలోంచి మొదలు మరణించే వరకు మానవుడు చేసే క్రియలు, ఆలోచనలు సమస్తము ముందుగానే ఎరిగినవాడు. నీవు కూర్చుండుట, లేచుట ఆయనకు తెలుసు. తలంపు పుట్టక మునిపే నీ మనసును గ్రహించేవాడు ఆయనే. ఎందుకంటే దేవుని ఆత్మ ఎల్లప్పుడూ మనిషి క్రియలను బాగుగా పరీక్షిస్తూ ఉంటుంది. దేవుని ఆత్మకి చీకటి, వెలుగు ఏకరీతిగా ఉన్నవి కనుక మనిషి చీకటిలో చేసే పాపం, వెలుగులో నడిసే వేషధారణ అంతయు బాగుగా కనిపెడుతున్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు, సమస్తము చెయ్యగలవాడు. ఆదికాండం 17వ అధ్యాయం చూస్తే అబ్రహాముకు, సారాకు వృద్ధాప్యమందు ఇస్సాకుని బహుమతిగా ఇచ్చి, నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అని అబ్రహాముకు మాట ఇచ్చి నెరవేర్చి అనేక తరములకు తండ్రిగా అబ్రహామును ఆశీర్వదించాడు. దేవుడు సర్వజ్ఞుడు, సమస్తము తెలిసినవాడు. మానవుల జ్ఞానానికి అంతు చిక్కనది, దొరకనది దేవుని జ్ఞానం. ఎందుకంటే భూమి ఆకాశాన్ని సృజించినవాడు, మనిషిని నిర్మించినవాడు, కొన్ని వేల తరముల వరకు మనిషికి కావలసిన నీరు, ఆహారం, వస్త్రాలు, మందులు, వెండి, బంగారం, గృహాలు కట్టుకుంటానికి కావలసినవి, వాహనాలు నడపడానికి ఆయిలు, ఇంకా ఎన్నెన్నో సమస్తము భూమిలోనే ఉంచి మనిషికి జ్ఞానం ఇచ్చి ఈ భూమిని ఏలండంటూ ప్రకృతి చక్రాన్ని తిప్పుతూ అభివృద్ధి చేస్తున్నవాడు దేవుడే. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, అన్నీ తెలిసినవాడు. దేవుడు నిత్యుడు, ఎల్లప్పుడూ ఉండువాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఓడిపోయి కష్టాలతో, కన్నీరుతో, ఒంటరి జీవితం జీవిస్తూ బాధతో ఉన్నారా? దేవుడు మీకు తోడే ఉన్నాడు, భయపడకు. ఎందుకంటే ఐగుప్తులో బానిసగా ఉన్న తన ప్రజల కన్నీరు చూసినవాడు, వాళ్ళ మొర్ర ఆలకించినవాడు. ఈరోజు నీ హృదయ వేదనంతా చూస్తున్నాడు. మోసేకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయనే ఉన్నవాడు, అనువాడునై ఉన్నాడు. నిశ్చయముగా నీకు తోడై ఉంటానని చెప్తున్నాడు. రాత్రంతా కన్నీళ్లు విడిచుచు ఉదయాన్నే సంతోషించే రీతిగా ఆయన మనకున్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.